హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మరలా మన పులిచింతల ప్రాజెక్ట్‌లో చేపల వేట అయితే మొదలైందనమాట. చూద్దాం మనకి ఎలాంటి ఈరోజు చేపలైతే ఒక రకంగా పర్వాలేదు, బానే పడ్డాయి. కొన్ని బుట్టలైతే పెట్టాను. ఆ బుట్టల్లో చేపలైతే కొన్ని పడ్డాయన్నమాట. ఆ చేపలు ఎలాంటి చేపలు, ఏమేం చేపలు పడ్డాయో ఇప్పుడు మీకు చూపిస్తాను. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేసుకోండి. ఆల్ అని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఇప్పుడు మనం పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణా నదిలో అయితే ఉన్నాం అనమాట. మీరు చూస్తున్నారు ఇదంతా కూడా కృష్ణా నది. కానీ మనకి అక్కడక్కడ చెట్టులు ఇవన్నీ పొదలు ఉన్నట్టుగా కనబడతాయి. ఎందుకంటే ఇదంతా అడవి ప్రాంతం అనమాట. పులిచింతల ప్రాజెక్టులో నీళ్లు నింపేసరికి ఒక్కసారిగా అడవి ప్రాంతాలు, బీడు భూములు, పొలాలు, ఊర్లు చాలా చాలా మునిగిపోయాయి. ఆ అడవి ప్రాంతాల్లో కొన్ని పొదల్లో, కొన్ని చెట్టల్లో కొన్ని చేపలు పడటానికి బుట్టలైతే పెట్టారనమాట. అంటే బుట్టలంటే మనకి ఇంకా గాలాలు, వలలతో పని లేదు. బుట్టల్లోకి వచ్చేస్తాయనమాట. ఆ బుట్టలో ఎలా పడతాయి ఏంటనేది మీకు అది కూడా వీడియో చూపిస్తాను. ఈరోజు మనకి ఎలాంటి చేపలైతే పడ్డాయో మీకు చూపిస్తాను. చూద్దాం. ఇగో మీరు చూస్తున్నారు ఎక్కువగా బుట్టల్లో గురక చేపలు మాత్రమే ఎక్కుతాయన్నమాట. ఇవన్నీ కూడా గురక చేపలు. ఒక సైజు చేపలు అనమాట. మరీ మరీ పెద్ద పెద్ద చేపలైతే కాదు. కానీ ఈ చేప ఏదో వెరైటీగా ఉంది. చేప ఏందో వెరైటీగా, మరిది ఏం చేప అనేది తెలీదు. చేప మొత్తం కూడా ఇట్లా గోల్డ్ కలర్లో ఉంది. కింద మొత్తం కూడా రెడ్గా ఎర్రగా ఉంది గోల్డ్ కలర్లో. చేప ఇటు పైన మాత్రం మామూలుగానే ఉంది. ఏం చేప తెలీదు, బతికే ఉంది ఇది. ఇవన్నీ గురక చేపలు. ఇకపోతే ఇవన్నీ గురక చేపలు. చేపను జాగ్రత్తగా పుట్టుకోవాలి. మ్యాక్సిమం ఎంత మాత్రం జాగ్రత్తగా పుట్టుకున్నా సరే. ఇక చూడండి, ఇవి ముళ్ళులు కత్తులు ఉన్నట్టుంటాయి. గుచ్చుకున్నాయి అంటే మాత్రం మామూలుగా ఉండదు. అన్నీ కూడా కత్తులు ఉన్నట్టుంటాయి. ముళ్ళులు గుచ్చుకుంటే మామూలుగా ఉండదు. చేపలన్నీ బతికే ఉండి. మొత్తం ఎక్కువ అయితే పడలేదు, కొన్ని చేపలు పడ్డాయన్నమాట. బుట్టలు కూడా తక్కువ బుట్టలు పెట్టాను అనమాట. అందువల్లే చేపలు కూడా కొన్ని తక్కువగా అయితే పడ్డాయి. ఇదంతా కూడా పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు, కృష్ణానది. ఇదంతా కూడా ఉదయాన్నే కావటం వల్ల మీకు అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు. ఇక్కడ నేను ఉన్న ప్లేస్లో కొంచెం లోతుగానే ఉంటుంది. మనం చివరినే ఉన్నాం. ఇంకా చాలా లోపలికి వెళ్తే మాత్రం చాలా లోతుగా ఉంటుంది. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణానదిలో వలలు వేస్తున్నప్పుడు, అలాగే గాలాలు కడుతున్నప్పుడు, లేదా బుట్టలు పెడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనకు పడిన చేపలు ఇవే. ఎక్కువగా గురక చేపలు పడ్డాయి. వీటిని పాపిడీలు అంటారు, జిలేబీలు అంటారు, గురకలు అంటారు. గురకల్లో రకాలు ఉంటాయి. మళ్ళీ నాటు గురక ఉంటుంది, మామూలు గురక కూడా ఉంటుంది. ఇట్లా రకాలు ఉంటాయి. ఇది నాటు గురక. ఇది నాటు గురక అనమాట. ఇది కూడా బాగానే ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. నాటు గురక ఇలా ఉంటుంది అనమాట. మచ్చలు మచ్చలుగా, చుక్కలు చుక్కలుగా ఉంటుంది. చుక్క చేప అని కూడా అంటారు దీన్ని. చుక్క చేప అంటారు, నాటు గురక అంటారు. చుక్క చేప ఇది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నందు ఉన్నాయి, చూడండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.